మేము ఎలక్షన్ నామినేషన్స్ చేశాము. చిన్న చిన్న రీజన్ చెప్పి అవి రిజెక్ట్ చేశారు. అసలు ఎందుకు రిజెక్ట్ చేశారని ఇక్కడ కొంతమంది తహసీల్దార్ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. ఒకసారి కనుక్కుందాం అసలు ఏం జరిగింది. మేడం, ఇప్పుడు ఏం లేదు. నా పేరు బోర్గి సంజు. నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుని. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక సివిల్ కానిస్టేబుల్ను, అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసినటువంటి కానిస్టేబుల్ను. నేను గతంలో సికింద్రాబాద్లో కూడా బై ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అక్కడ మేము నామినేషన్కి సంబంధించిన నామినేషన్ పత్రాలు కానీ తర్వాత అఫిడవిట్ కానీ మేము ఇస్తే అక్కడ దానికి సంబంధించి ఏదైతే వాళ్ళు చెక్ లిస్ట్ ఇచ్చిండ్రో ఆ చెక్ లిస్ట్లో మనకు ఏదైనా డాక్యుమెంట్ తక్కువ ఉంటే ఆ చెక్ లిస్ట్లో రాసి దానికి సంబంధించి వాళ్ళు మనకు నోటీస్ ఇచ్చిండ్రు. ఇది చెక్ లిస్ట్, ఇది గతంలో సికింద్రాబాద్లో ఇచ్చిండ్రు. ఈ చెక్ లిస్టుతో పాటు మనకు ఒకటి మనకు నోటీస్ ఇచ్చిండ్రు. ఆ నోటీస్లో ఎక్కడెక్కడ మనం పొరపాట్లు రాసినాము, ఏ డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయలేదని ఇస్తే మనం సెకండ్ నామినేషన్లో అవి కవర్ చేసుకుంటూ సెకండ్ నామినేషన్లో అన్ని పర్ఫెక్ట్ ఉంటాయని మేము చూసుకున్నాం. కానీ ఈరోజు ఇక్కడ మన బై ఎలక్షన్ ఏదైతే మన జూబ్లీహిల్స్లో జరుగుతున్నాయో దానికి సంబంధించి నేను యాక్చువల్గా 14వ తారీఖు నాడు నేను ఇక్కడ నామినేషన్ 14వ తారీఖు నాడు నేను నామినేషన్ వేయడం జరిగింది. 14th నాడు ఇక్కడ నామినేషన్ వేస్తే ఇక్కడ ఈ నామినేషన్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు అంటే ఏమంటారు మన నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ మొత్తం నేను సబ్మిట్ చేయడం జరిగింది. వాస్తవానికి అక్కడ 10 నేమ్స్ కానీ ప్రపోజర్స్ నేమ్స్ కానీ తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము కరెక్ట్గా మేము ఫుల్ఫిల్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్ఓ గారు వారి యొక్క సిబ్బంది అంతా కూడా వాటన్నిటిని కూడా మరి క్షుణ్ణంగా పరిశీలించి మరి అన్నీ కూడా ఈరోజు అఫిడవిట్ ఫైల్ చేసినట్టు తర్వాత రిమైనింగ్ అంతా కూడా కరెక్ట్ ఉన్నట్టు ఎస్ అన్నట్టు వాళ్ళే ఇక్కడ మనకు ఈ చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ లిస్ట్ ఇవ్వడం వల్ల వాస్తవ పరిస్థితి ఏంటంటే మేము అన్నీ క్లియర్గానే నింపినాము, క్లియర్గానే ఇచ్చాము. మేము ఒక దానికి వచ్చి మళ్ళా 16వ తారీఖు నాడు నేను సెకండ్ నామినేషన్ కూడా వేయడం జరిగింది. 16వ తారీఖు నాడు మరి 16వ తారీఖు నాడు కూడా 100% అన్నీ కరెక్ట్ ఉందని చెప్పేసి ఆర్ఓ గారు ఇప్పుడు ఎవరైతే ఆర్ఓ గారు ఉన్నారో ఆర్ఓ గారే మనకు ఈ యొక్క చెక్ లిస్ట్లో అన్ని క్లియర్ నేను రాసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే ఆర్ఓ గారు నిన్న మరి ఇండియన్ సిటిజన్షిప్ మీరు రాయలేదు, ఏది నామినేషన్ ఫారంలో పార్ట్ 3A మీరు ఇండియన్ సిటిజన్షిప్ రాయలేదని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పిండు. అమ్మ నేను ఒకవేళ నేను ఇండియన్ కాకపోతే నా ఆధార్ కార్డు ఎందుకు జాయింట్ కలెక్టర్ గారు ఇతను ఫలానా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ మరి వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళు ధృవీకరించి వీళ్ళకి పంపించడం జరిగింది. మరి నేను ఒక ఇండియన్ కాకపోతే ఆర్ఓ గారు మరి ఇది మన జాయింట్ కలెక్టర్ గారు మా నియోజకవర్గానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు ఎట్లా ఇస్తారు? నేను ఒకవేళ ఈ ఇండియాకి సంబంధం లేని వ్యక్తి అయితే నా ఓటు ఇక్కడ ఎట్లుంటుంది, తర్వాత నా ఆధార్ కార్డు ఎట్లుంటుంది, నా పాన్ కార్డు ఎట్లుంటుంది, నాకు బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఇస్తారు? అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా మనం సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో మేము కాలం ఫుల్ఫిల్ చేయలేదని చెప్పేసి రిజెక్ట్ చేయడం అనేది అసలు ఇండియన్ సిటిజన్షిప్ అంటేనే ఇక్కడ ఓటు ఉండదు. ఇండియన్ సిటిజన్షిప్ అంటే నాకు ఆధార్ కార్డు ఉండకూడదు, పాన్ కార్డు ఉండకూడదు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వరు, ఏ బ్యాంకులో కూడా ఇవ్వరు మన తెలంగాణలో. ఈరోజు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కే ఈరోజు నువ్వు ఇండియన్ సిటిజన్షిప్ రాయలేదని చెప్పేసి మీరు ఏదైతే రిజెక్ట్ చేసిండ్రో ఈరోజు ఒక్కరి కాదండి, ఇప్పుడు చాలామందికి చిన్న చిన్న సమస్యలతో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాస్తవానికి మా వెనక లాయర్లు ఉండరు, మా వెనక డబ్బు ఉండదు, మా వెనక పార్టీ ఉండదు. మరి ఈరోజు మాకు ఈ రకంగా మీరు అన్యాయం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలా? ఈరోజు యాక్చువల్గా నిన్న స్క్రూటిన్ అయిపోయింది. స్క్రూటిన్లో ఎవరైతే రిజెక్ట్ అయిపోయినరో ఆ రిజెక్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఎంతమంది రిజెక్ట్ అయినరో వాళ్ళ కారణం చెబుతూ నోటీస్ బోర్డులో పెట్టాలి. ఇప్పటి వరకు నోటీస్ బోర్డులో పెట్టలే. నోటీస్ బోర్డులో పెట్టకపోగా ఈరోజు వాళ్ళు ప్రత్యామ్నాయంగా మాకు ఎందుకు రిజెక్ట్ చేసిరని చెప్పేసి మాతోటి రిటర్న్లో రాసుకున్నారు మార్నింగ్. ఇప్పటి వరకు కూడా మనకు ప్రొసీడింగ్ ఇప్పటి వరకు కూడా ప్రొసీడింగ్ ఇవ్వలే ఎందుకు రిజెక్ట్ చేసిరనేది. ఈరోజు రిజెక్ట్ చేసిన కారణాలు వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు కానీ మనకు ప్రొసీడింగ్ ఇస్తే మేము కోర్టుకు పోవడమా, పై అధికారులకో కలెక్టర్కో మన ఎలక్షన్ కమిషన్ చెప్పుకోవడానికి వీలవుతుంది. అక్కడ ముందుకు అధికారుల దగ్గర పోకుండా ఇక్కడ ఆపుతున్నారు, తర్వాత కోర్టుకు పోకుండా దినమంతా అయిపోయింది. ఈరోజు మార్నింగ్ 10:30కో 11కో మా అయితే మధ్యాహ్నం వరకు ఇచ్చేయాల్సింది. ఈరోజు ఒక్కొక్క చిన్న పేపర్ టైప్ చేసి సంతకం పెట్టి ఇవ్వడానికి ఇంత తాత్సారం చేయడం ఎందుకు? అంటే మేము కోర్టుకు పోవద్దు, అక్కడ అన్యాయం జరగాలి, ఇక్కడ మీ అంటే ఆర్ఓ కన్నా పై అధికారులకు మేము ఇక్కడ వినవించుకోవద్దు, ఇక్కడ మనకు అన్యాయం చేయాలా, మళ్ళీ మీరు అన్యాయం చేస్తలేరు, మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరికి చెప్పాలా? ఈరోజు మీడియా వాళ్ళకి చెప్తేనేమో ఈరోజు తప్పు పడుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు బై ఎలక్షన్ ఏదైతే ఇక్కడ జూబ్లీహిల్స్లో జరుగుతూ ఉన్నదో ముఖ్యంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అందరూ కూడా ఈక్వల్ టు ఎమ్మెల్యేగా వాళ్ళు భావించాలి. బయట ఒక నిమిషం బయట కూసమంటే ఈడ లోపల కూసమంటే అసలు మేమంతా ఎమ్మెల్యే క్యాండిడేట్లేం కదా. ఈరోజు పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు కదా. నేను చాలామంది డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి నిరుద్యోగులు ఉన్నారు, రైతులు ఉన్నారు. దీంట్లో చాలామంది వాళ్ళ బాధతోటి వాళ్ళు ఇక్కడ నామినేషన్ వేస్తూ ఉన్నారు. వాళ్ళని గౌరవించుకునే బాధ్యత మనకు ఉండాలి కదా. ఈరోజు ముఖ్యంగా
ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్. వాస్తవానికి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రధానంగా ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎక్కడ కూడా నోటీస్ ఇవ్వలేదు. వీరు ఏదైతే అప్లికేషన్ తీసుకున్నారో నామినేషన్లు ఈ 13th నుంచి 20 మరి నిన్న 22 వరకు నామినేషన్ 21 వరకు తీసుకున్నారో అక్కడ ఎవరి నామినేషన్ తీసుకున్న సందర్భంగా వాళ్ళు ఏ దాంట్లో ఏమైనా పొరపాటు ఉందని చెప్పేసి ఎక్కడ ఎలాంటి నోటీస్ వాళ్ళకి ఇవ్వలే. మరి నోటీస్ ఇచ్చి రిప్లై అడగలే. మీరు అన్నిటికీ ఎస్సీ అని రాసి లాస్ట్కి వచ్చేసి స్క్రూటినీ నీకు దాంట్లో పోయింది దీంట్లో పోయిందంటే మనకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు నేనైతే 2 times చేసినా నాదే మీరు తీసేసిండ్రు. ఫస్ట్ టైం సికింద్రాబాద్లో సక్సెస్ అయింది, ఇక్కడ ఫెయిల్ ఎట్లయితుంది? ఇది నాకు అనుభవం ఉన్నది. ముఖ్యంగా ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇక్కడ ఏది మన హెల్ప్ డెస్క్లో పోతే ఒకటి చెప్తున్నారు, లోపల పోతే ఇంకోటి చెప్తున్నారు. ఇక్కడ ఒక సానుకూలంగా చెప్పి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి కదా. ఏదండి ఇప్పుడు ఆర్ఓ గారిని కలిసి మేము మా బాధ చెప్పుకుంటున్నాం. ఈరోజు మీరు రిజెక్ట్ చేసిరండి, మీరు ఏ కారణంతో చేసిండ్రో మీ అధికారంతో మీరు చేసిండ్రు. అయితే ముఖ్యంగా మేము అనేది ఏంటంటే మీరు మాకు రిజెక్ట్ చేసిండ్రు కదా, కారణం చెప్తూ మాకు ఎందుకు రిజెక్షన్ చేసిండ్రో మాకు ప్రొసీడింగ్ ఇస్తే మేము కోర్టుకు పోవడమా, పై అధికారులకు తెలియజెప్పడమా, ఎలక్షన్ ఇంకెవరికైనా కంప్లీట్ చేసుకోవడమా మేము చేసుకుంటాం కదా. ఈరోజు దినమంతా మాకు టైం స్పెండ్ చేసి వెయిట్ చేస్తే ఇప్పుడు ఈ 5 గంటలకు ఏ కోర్టు ఉంటుందండి మనకు? మీరు మధ్యాహ్నం ఇస్తే మధ్యాహ్నం లోపల ఏదైనా కోర్టులన్నా మనం అప్పీల్ చేసుకునేటోళ్ళం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటంటే ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఎన్నికల మరి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఈరోజు ఎవరైతే నామినేషను ఏమంటారు స్క్రూటినీలో తొలగించిండ్రో వీళ్ళన్నీ కూడా ఒక స్పెషల్ మరి వాళ్ళతోటి వీళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేస్తే దీంట్లో ఒక 10-15 మందో తప్పకుండా ఈ స్క్రూటినీ బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్యాయం చేస్తే ఇప్పుడు మేము ఎక్కడ పోవాలండి? దాదాపు ఒక 5,000 పాంప్లెంట్లు బయట అంతా మేము ఇట్లా క్యాండిడేట్ల మనం ప్రచారం చేసుకున్నాము. మరి అన్యాయంగా నేను ఇంకోటి పెద్ద విషయాలు ఉంటే మీరు చేసిరంటే నేను ఒక తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్, నేను ఇండియన్ వ్యక్తి కాకపోతే నేను 4లో కానిస్టేబుల్ ఎట్లా సెలెక్ట్ అవుతా? తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొంటా? నేను అసెంబ్లీలో పోయి ఒక పోలీస్గా నేను జై తెలంగాణ ఎట్లా అంటా? ఈరోజు నాకున్న ఐడెంటిటీ అంతా తెలంగాణ కదా. మరి నా తెలంగాణలో నేను రాయలేదని చెప్పేసి మీరు చెప్పడం అనేది ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇట్లాంటి విషయం మరి ఎలక్షన్ కమిషనర్ గారు ఆలోచన చేసి ఆల్రెడీ ఎలక్షన్ ఆదేశాలు కూడా ఉన్నాయి, చిన్న ఏమన్నా ఉంటే యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి. అంటే ప్రభుత్వం మెప్పు కోసమా లేకపోతే వీళ్ళు ఉన్నతాధికారుల మెప్పు కోసం అర్థమైతలేదు. కానీ కాకపోతే ఇదైతే ఇట్లా ఈ రకంగా రిజెక్ట్ చేయడం అనేది మాకు చాలా బాధగా ఉన్నది. కాబట్టి ఇది మమ్మల్ని రిజెక్ట్ చేయడం కాదు, ఇది వాస్తవానికి ఏంటంటే ప్రజలు అవమానం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. మా మీద ప్రజలు ఎంతో మరి ఆశలు పెట్టుకున్నారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వస్తే మేము ఓటు వేయాలని. ఈరోజు మాకు నమ్ముకున్న వ్యక్తులకు మేము ఏం సమాధానం చెప్పుకోవాలి? మీరు రిజెక్ట్ చేస్తే బలమైన కారణం ఉండాలి. ఒకే ఒకటి ఏది మన పార్ట్ 3లో నామినేషన్లో పార్ట్ 3లో అది ఏ దాంట్లో మనకు ఏది మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది రాయకపోవడం వల్ల మేము తీసేసాం అనేది ఇంతకన్నా సేమ్ ఇంకోటి ఉండదండి. కాబట్టి అధికారులు పునరాలోచన చేయాలి. మన కోర్టులు పోయి వెసలుబాటును ఇవ్వాలి. ఇమీడియట్లీ మాకు ప్రొసీడింగ్ ఇచ్చేసి మేము కోర్టు కన్నా పోతాం, న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం చేసుకుంటాం. ఎట్టి పరిస్థితిలా దీని మీద న్యాయం జరిగే వరకు నా పోరాటం ఉంటుంది. ఈ ఎన్నికలకు మేము ఆషామాషిగా వచ్చిన వాళ్ళం కాదు. నాకు 1,35,000 రూపాయల జీతం ఈరోజు నా బ్యాచ్ వాళ్ళందరూ హెడ్ కానిస్టేబుల్ తెలంగాణ కోసం కొట్లాడి ఈరోజు రోడ్డు పాలైపోయి ఈరోజు ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వివరించాలి. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజలకు వివరించాలి. ఈరోజు ఈ ఎన్నికలు మేము పార్టిసిపేషన్ చేయడం ద్వారా నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మీ నామినేషన్ మేము వేయడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు అన్యాయంగా నాకు తెలిసిన కాడ ఈరోజు ఎవరైతే అంటే ఉద్యమకారులని లేకపోతే ఇంకో రకంగా అంటే ప్రజల ఓట్లు ప్రజల మన్ననలు పొందే వాళ్ళందరి ఈరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రిపోర్ట్ తీసుకొని ఉద్దేశపూర్వకంగానే మా నామినేషను ఈరోజు మరి స్క్రూటినీలో తీసేయడం జరిగింది. తప్పకుండా దీంట్లో ఇది ఉంది, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. దీంట్లో న్యాయం మరి తప్పకుండా న్యాయస్థానంలో గెలిచి ఇదే రిటర్నింగ్ ఆఫీస్లో తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.